హైదరాబాద్ మెట్రో రైలు ముచ్చట మళ్ళా ఒక్కెక్కం ఒకటి కాడికే వచ్చినట్టుంది కదా. 3 రోజుల సంధి ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి మెట్రో పనుల గురించి సమస్యల గురించి కలియదిరిగిండు. ఇక నిన్న వచ్చిన వార్తలు చూస్తే ఫేజ్ 2 పనులు షురువైనట్టే అని నగర జనం సంబురపడ్డారు. కేంద్రంతో చర్చలు సఫలమైనాయని, ఇక మెట్రో రైలుకు ఎసొంటి బ్రేకులు ఉండవని మీడియా కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి వార్తలు గట్టిగానే రాసినాయి. కొన్ని మెచ్చుకుంటా రాస్తే మరికొన్ని మొదటికొచ్చిందని వార్తలు రాసినాయి. అసలు కథ వేరే ఉందని అంటాండ్రు రాజకీయం తెలిసినోళ్ళు. మెట్రో రైలు విస్తరణ మీద కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త విధానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పిండు. ఇదంతా సరే గాని చర్చలు సఫలమైతే అయినాయి గాని ఇప్పటికిప్పుడు ఉన్న రైలు నడిపించడానికి లేదు. వచ్చే మెట్రో రైలు ప్రాజెక్టును మొదలుపెట్టేది కూడా లేదు. ఇంతకు ముందున్నట్టు కాకుండా మొత్తం ప్రాజెక్టుల మీద మళ్ళోసారి కొత్తగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇగో ఇదే ఢిల్లీలో జరిగింది. అయితే ఇప్పుడు గా అధ్యయనం బాధ్యతను ఎస్బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పజెప్పిండ్రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలతోని 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినాక ఈ నిర్ణయం బయటకు వచ్చింది. నిన్న మొన్నటి దాకా మెట్రోకి అప్పిస్తుంది అనుకున్న ఐఎస్ఆర్సీ ఇప్పుడు సీన్ల నుంచి గాయబైపోయింది. దాని జాగల కొత్తగా ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ సంస్థనే ఫేజ్ 1 పరిస్థితి ఏంది, ఫేజ్ 2కి జాతీయ అంతర్జాతీయ అప్పులు ఎక్కడి నుంచి తేవాలే, మొత్తం నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దాని మీద పక్కగా ఆరాధిస్తుంది. ఈ విషయంలో కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్రం నుంచి ఒకరు అధికారులుగా ఉండి సమన్వయం చేస్తారట. అంటే ఫేజ్ 1 వాల్యుయేషన్ మళ్ళా మొదటి కాన్ నుంచి ఈల దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట.